బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం చిక్కుల్లో పడింది. జోగి రమేష్ సహా కుటుంబ సభ్యులపై పోలీస్ కేసు నమోదైంది. జోగి రమేష్ కోడలు అత్తింటి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు ఫైల్ చేశారు. జోగి రమేష్ కుమారుడు రాజీవ్ భార్య మేఘ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసుల్ని ఆశ్రయించారు. తనను శారీరకంగా మానసికంగా తీవ్రంగా వేధిస్తున్నారని అత్తింటి వారిపై ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం తీసుకురావాలంటూ తనను అత్తింటి వారు చిత్రహింసలకు గురిచేశారని మేఘన తన ఫిర్యాదుతో ఆరోపించారు. అలాగే తనను అంతమొందించేందుకు హత్యాయత్నానికి కూడా పాల్పడ్డారని, తనను నమ్మించి మోసం చేశారని, ఇంట్లో గృహహింసను ఎదుర్కొంటున్నట్లు పోలీసులకు వివరించారు. మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటుగా ఆయన భార్య శకుంతల, కొడుకు రాజీవ్, ప్రియాంక సహా కుటుంబంలతోటి మొత్తం 11 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇబ్రహీంపట్నం పోలీసులు జోగి రమేష్ కుటుంబంపై మోసం, హత్యాయత్నం, వరకట్న వేధింపులు, గృహహింస తదితర కఠిన సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. కోడలు మేఘన ఫిర్యాదు, ఆమె చేసిన ఆరోపణలపై జోగి రమేష్ స్పందించాల్సి ఉంది. స్వయంగా జోగి రమేష్ కోడలు అత్తింటిపై ఫిర్యాదు చేయడం, పోలీస్ కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి జోగి రమేష్ కోడలు మేఘన ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు ఇబ్రహీంపట్నం పోలీసులు తెలిపారు. బాధితురాలు సమర్పించిన వివరాలు, అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలిస్తున్నామని, అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కేసులో ఉన్న ఆరోపణల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి అంశాన్ని నిశితంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. అవసరమైతే సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలను నమోదు చేస్తామని, అన్ని రకాల సాక్ష్య ఆధారాలను సేకరించిన తరువాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం చిక్కుల్లో పడింది. జోగి రమేష్ సహా కుటుంబ సభ్యులపై పోలీస్ కేసు నమోదైంది. జోగి రమేష్ కోడలు అత్తింటి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు ఫైల్ చేశారు. జోగి రమేష్ కుమారుడు రాజీవ్ భార్య మేఘ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసుల్ని ఆశ్రయించారు. తనను శారీరకంగా మానసికంగా తీవ్రంగా వేధిస్తున్నారని అత్తింటి వారిపై ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం తీసుకురావాలంటూ తనను అత్తింటి వారు చిత్రహింసలకు గురిచేశారని మేఘన తన ఫిర్యాదులో ఆరోపించారు. అలాగే తనను అంతమొందించేందుకు హత్యాయత్నానికి కూడా పాల్పడ్డారని, తనను నమ్మించి మోసం చేశారని, ఇంట్లో గృహహింసను ఎదుర్కొంటున్నట్లు పోలీసులకు వివరించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి.